సిటీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఊరు బాగుండాలి, ఈ ఊరికి పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం చండీయాగం నిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర సతీమణి స్వర్గీయ విజయమ్మ జయంతి సందర్భంగా గౌతమి నగర్ సాయిబాబా ఆలయంలో అన్నదానం. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై విధించిన హిట్ అండ్ రన్ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద రాస్తారోకో చేపట్టిన వ్యాన్ డ్రైవర్ల సంఘం. సమ్మక్క సారలమ్మ జాతర కోసం ముస్తాబవుతున్న గోదావరిఖని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం. మహనీయులు వడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకం. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ వెల్లడి. రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ జన్మదిన సందర్భంగా అమ్మ పరివార పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ అనుమ సత్యనారాయణ. ఊరు బాగుండాలి, ఊరికి పూర్వ వైభవం రావాలని ఈ మహాశక్తి అమ్మవారిని కోరుకోవడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గురువారం లోక కళ్యాణార్థం చండీయాగం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆ అమ్మవారిని స్మరిస్తూ తన సతీమణి మనాలి ఠాకూర్ జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు 3 గంటల పాటు భక్తి శ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో చిరునవ్వుతో జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. రామగుండంలో పవర్ హౌస్ రావాలని, గోదావరిఖని కేంద్రం వ్యాపార కేంద్రంగా విరజిల్లాలని కోరుకున్నారు. అదేవిధంగా ఎలాంటి అవినీతికి తావివ్వకుండా ప్రజలకు నీతివంతమైన పాలన అందించేలా శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అంతా ప్రజలకు దగ్గరయ్యేలా ప్రజాపాలన ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చే దిశగా ప్రజాపాలన సాగుతుందని, ఇప్పటికే 2 గ్యారెంటీలను నెరవేర్చడం జరిగిందన్నారు. రామగుండం బాగుండాలి, సమస్యల గుండంగా మారిన రామగుండం, వందల గడ్డగా మారిన రామగుండం, ఆరోగ్యాలన్నీ కూడా విషవాయుతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలు బాగాలేక వైద్యపరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. సరైన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ముఖాన చిరునవ్వు ఉండాలి, ఈ నగరానికి పూర్వ వైభవం రావాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలి, ప్రతి అక్క ప్రతి చెల్లె ప్రతి అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు వారు పండించిన పంటలు మంచిగా రావాలి, ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగునీరు రావాలి, తాగునీరు రావాలి, ఈ రాష్ట్రం బాగుండాలి. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని పూర్వవైభవం తీసుకురావాలి. మా నాయకుడు శ్రీధర్ బాబు గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రామగుండం పూర్తి స్థాయిగా పూర్వవైభవం తీసుకొచ్చి ఒక మంచి చేసేటువంటి కార్యక్రమాన్ని జరగాలని ఆ అమ్మవారిని చండీయాగం చేసి ఈరోజు యావత్ ప్రజలందరూ ఈ ప్రాంతం బాగుండాలని ఈరోజు కార్యక్రమాలు చేశాం. దిగ్విజయంగా అనేక మంది బ్రాహ్మణ పండితుల ద్వారా ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. తప్పకుండా విశ్వాసం ఉంది, అమ్మవారు పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తారు. ఈ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి చెందేలా దాని గురించి పోరాటం చేయడానికి ఈరోజు ప్రజలు ఒక అవకాశం ఇచ్చినారు. ఆ ప్రజల యొక్క అభిమానంతో పాటు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. ఈ ప్రాంతానికి తగిన నిధులు రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఈ ప్రాంతం అంతా కూడా బాగుండేటట్టు ఆ దేవుడు మరి నన్ను కరుణిస్తూ నాకు దానిపై పోరాటం చేసే శక్తినివ్వాలని ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు మేము మాతో పాటు సర్వజన సుఖినో భవంతు అనేటువంటి మా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఉందో ఆ అమ్మవారి దయతో ఖచ్చితంగా అది పూర్తవుతుందని ఆశిస్తా ఉన్నా. అనంతరం కాంగ్రెస్ పార్టీ మహిళలు, నాయకులు మనాలి ఠాకూర్కు బొకేలను, పూల మొక్కలను అందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులతో రాజ్ ఠాకూర్కు అండగా నిలవాలని కోరుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవ చేయడం తమ బాధ్యతగా భావించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు.
రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర సత్యమణి కోరుకంటి విజయమ్మ జయంతి సందర్భంగా గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది ద్వారా గౌతమి నగర్ సాయిబాబా మందిరంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోరుకంటి చంద్ర మాట్లాడుతూ పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ అందరూ సన్మార్గంలో నడవాలన్నారు. ప్రజలంతా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, చిన్న జ్వరం వచ్చినా డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుకంటి మనదీప్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డు రవీందర్, లయన్స్ క్లబ్ శతాబ్ది సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై విధించిన హిట్ అండ్ రన్ నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లేబర్ కోర్టు వ్యాన్ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో గురువారం గోదావరికని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై హిట్ అండ్ రన్ చట్టం పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ డ్రైవర్లంతా సమ్మెకు దిగిన సందర్భంగా గురువారం రాజీవ్ రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినదించారు. ఈ సందర్భంగా డ్రైవర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లందరూ రెక్కాడితే కానీ డొక్కాడని వారని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మూలంగా డ్రైవర్లు రోడ్ల వాహనాలను నడపలేని పరిస్థితి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన హిట్ అండ్ రన్ చట్టం మూలంగా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్లపై 7 లక్షల రూపాయల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం అమానుషమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఎత్తివేసి డ్రైవర్లకు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. నల్ల చట్టాలు వెంటనే, నల్ల చట్టాలు వెంటనే, డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. మేము వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం. ఇలా డ్రైవర్ల మీద జరుగుతున్నటువంటి ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం, దాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇవాళ డ్రైవర్లు అనేటోళ్ళు నడిపే పరిస్థితి లేదు. వాళ్ళకి వచ్చే సాలిచాలని జీతాలలో బతుకుడే కష్టమవుతూ ఉన్నది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే డ్రైవర్లకు ఇంకా సాయం చేయాల్సింది పోగొట్టి ఆ డ్రైవర్లను మొత్తం నడ్డి విడిచే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. అందుగురించే మేము లారీ యజమానులు, నేను లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మేము వాళ్ళకు పూర్తి స్థాయిలో డ్రైవర్లకు మద్దతు తెలపడం కోసం ఇవాళ ఇక్కడి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం. మేము కూడా మా దగ్గర కూడా 70% లారీ యజమానులు లారీలు నడుపుకొని బతికేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏంది అంటే ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద లారీలు నింపలేని పరిస్థితిలో ఉన్నాం. మేము ఈ గ్రీన్ ట్యాక్స్ కావచ్చు, ఫిట్టెడ్ ట్యాక్సులు కావచ్చు, ఏదైతే ఇన్సూరెన్సులు కావచ్చు, సంవత్సరానికి 1,50,000 రూపాయలు మేము ఒక లారీ మీద ఇన్సూరెన్స్ ట్యాక్సులు కడతా ఉన్నాం. కానీ ఇలా తీసుకునే ప్రభుత్వం నిర్ణయాల వల్ల మాకు ఇంతో అంతో సాయం చేయకుండా కూడా మమ్మల్ని మేము చేయకపోగా మమ్మల్ని ఇంకా ఎండు విరగొట్టే ప్రయత్నాలు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. ఈ విషయంలో మీ మీడియా ద్వారా ఒకటే మేము చెప్పదలుచుకున్నాం. 70%లో 100%లో 40% మోటార్ రంగం సంబంధించిన వాళ్ళే లారీల మీద కావచ్చు, కార్ల మీద కావచ్చు, ఆటోల మీద కావచ్చు, దేని మీద కానీ బతికేటోళ్ళు ఎక్కువ మంది 40% మంది జనాభా ఇలా భారతదేశంలో ఉన్నారు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మమ్మల్ని వెన్ను ఇరగొట్టే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లనే చేసుకుంటా పోతే మేము వచ్చే 4 నెలల్లో సెంట్రల్ గవర్నమెంట్కు బుద్ధి చెప్పాలనే నిర్ణయం మేము మా మోటార్ రంగం మొత్తం మేము తీసుకోవాల్సిన అవసరం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్,
గోదావరికని 7660044330. బ్యాక్ టు న్యూస్. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర కోసం గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం వద్ద పనులు చకచక జరుగుతున్నాయి. గోదావరికని బ్రిడ్జి వద్ద గల సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకి ఏర్పాట్లకు నిమగ్నమైన అధికారులు వచ్చే నెల ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కొరకు సింగరేణి మున్సిపల్ పోలీస్ సిబ్బంది గురువారం సమ్మక్క సారలమ్మ ఏర్పాట్ల కొరకు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో 2వ మేడరంగా పిలిచే గోదావరికని నది తీరాన సమ్మక్క సారలమ్మ జాతరకి భారీగా తరలివచ్చే భక్తజనంకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 3 రోజుల పాటు గోదావరి బ్రిడ్జ్ దగ్గర జరగనున్న గోదావరి బ్రిడ్జ్ దగ్గర జరగనున్న సమ్మక్క జాతర సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ టెంపుల్ ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. అప్పటికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా తగిన పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడానికి, తగిన ఏర్పాట్లు కూడా చేపట్టడానికి, పార్కింగ్ సమస్య కానీ, ట్రాఫిక్ సమస్య కానీ, తర్వాత ఇతర ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ టెంపుల్ కమిటీ చైర్మన్స్ తర్వాత సిఏ గారితో కలిసి సందర్శించి తగిన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఎటువంటి వచ్చే లక్షలాది మంది భక్తులు ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని పోవడానికి అవసరమైన ఏర్పాట్లు, తర్వాత వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టడానికి మేము పోలీస్ శాఖ తరఫు నుంచి ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో గోదావరికని సమ్మక్క సారలమ్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గోదావరికని ఏసీపీ తులా శ్రీనివాస్, రామగుండం తహసీల్దార్ కుమారస్వామి, రామగుండం కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వర్, 2 టౌన్ సిఐ సూరం వేణుగోపాల్, కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి, ఎం నాగేష్, ఈశ్వర్, ఆశలు, లక్ష్మీనారాయణ, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. మహనీయులు వడ్డే ఓబన్న జీవితం మనకు స్ఫూర్తిదాయకమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్లు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా వడ్డే ఓబన్న నిర్వహించిన పాత్ర, ఆయన జీవిత చరిత్రను జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి చదివి వినిపించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ తొలితరం స్వాతంత్ర సమరయోధుడైన వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఆయన అందించిన స్ఫూర్తిని మనమందరం స్మరించుకోవాలని అన్నారు. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, వారి జీవితం మనందరికీ ఆదర్శమని, వారి విలువలు సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం మనమంతా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి జె రంగారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, ముఖ్య ప్రణాళిక అధికారి గంపా రవీందర్, వడ్డే సంఘం జిల్లా వైస్ చైర్మన్ కుంట పోషెట్టి, జిల్లా కార్యదర్శి ఒల్లెప్పు బాలకృష్ణ, పట్టణ ప్రెసిడెంట్ కొట్టె సమ్మయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ బీసీ సంఘ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడికి సత్యభామ తోడులా రామగుండం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కు తోడుగా నిలిచిన ధర్మపత్ని మనాలి రాజ్ ఠాకూర్ నిండు నూరేళ్లు జీవించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ అనుమ సత్యనారాయణ చెరుకు శంకర్ అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ జన్మదిన సందర్భంగా గోదావరికని అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలోని పిల్లల నడుమ బర్త్డే కేక్ను కట్ చేసి పిల్లలకు అనుమ సత్యనారాయణ స్వీట్లను పంచారు. అనంతరం అనాథ పిల్లలకు 25 కిలోల రైస్ బ్యాగ్ను అందించి పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి సతీమణి మనాలి ఠాకూర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు సతీమణి మనాలి ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గ ప్రజలకు అందరికీ సేవా కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు శంకర్, అడెపు రవి, ఓదెల రాజు, చొప్పరి మొగిలి, మాట రాజమౌళి, సిరిపురం మహేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993330 9989497898. ప్రభుత్వ పరంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రభుత్వ పరంగా అర్హులైన వికలాంగులకు వచ్చిన బ్యాటరీతో కూడిన 5 ట్రై సైకిళ్లను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ దఫా 5గురికి ట్రై సైకిళ్లను అందించడం జరిగిందని, ఇంకో మరో 15 మందికి మరో దఫాగా అందిస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమ ధ్యేయంగా పాలన కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వ పక్షాన ఈరోజు ఒక 5 ట్రైసైకిల్స్ ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఎలక్ట్రానిక్స్ మోటరైజ్ సంబంధించిన ఎలక్ట్రానిక్ బైక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపుగా ఒక 15 మంది వరకు కూడా నెక్స్ట్ విడతలో ఇస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తు కొంతమందికి విద్యార్థులు కానీ అలాంటి వాళ్ళంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఇంటిస్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. త్వరలో మేయర్ గారు వారి యొక్క ప్రకటనలో ప్రకటిస్తారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు బొంతల రాజేష్, పెద్దెల్లి ప్రకాష్, బాలరాజు కుమార్, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతిపల్లి ఎల్లయ్య, చుక్కల శ్రీనివాస్, తిప్పారపు శ్రీనివాస్, సతీష్, హనుమ, సత్యనారాయణ, సూతారి, లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి RG1 ఏరియాలోని ఏరియా వర్క్ షాప్లో గురువారం ఏఐటీసీ యూనియన్ తరపున నూతనంగా ఏర్పడిన సేఫ్టీ కమిటీ వర్కింగ్ కమిటీ మెంబర్స్ను వర్క్ షాప్ HDOD ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచి కార్యదర్శి ఆర్ఎల్ పోషంను పరిచయం చేశారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం కోసం, సౌకర్యాల కల్పన కోసం యాజమాన్య దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాల కోసం అన్ని గనులు డిపార్ట్మెంట్లలో గుర్తింపు సంఘం ఏఐటీసీ మైన్స్ సేఫ్టీ వర్క్ కమిటీ వేయడం జరుగుతుందని, వీరితో యాజమాన్య సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని నాయకులు కోరుకున్నారు. కమిటీ మెంబర్స్ని పరిచయం చేయడానికి బ్రాంచ్ నాయకత్వం రావడం జరిగింది. ఇక్కడ HOD గారికి దానికి సంబంధించిన పత్రం సమర్పించి కమిటీ సభ్యులందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఏరియా వర్క్షాప్ యొక్క విధి విధానాలు, పద్ధతులు, ఇండస్ట్రియల్ రిలేషన్షిప్, పారిశ్రామిక ప్రశాంతి ఉండాలంటే మేనేజ్మెంటు, యూనియను పరస్పర సహకారంతో పనిచేయాలి. కంపెనీ అభివృద్ధికి పాటుపడాలి. బాధ్యతాయుతంగా అటు మేనేజ్మెంట్ కానీ ఇటు యూనియన్లు కానీ కలిసి పనిచేస్తేనే సింగరేణి మనుగడ సాధ్యమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా HOD గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి కార్మిక సమస్యలు ఏమున్నా శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కారం చేసుకొని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు రంగు శ్రీనివాస్, ఎస్ వెంకటరెడ్డి, వర్క్ షాప్ ఏఐటీసీ కార్యదర్శి కామ్రేడ్ బలుసు రవి, ఎల్ రాజకిషోర్, దొంత సాయన, CH చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. రామగుండ పట్టణంలోని తబితా ఆశ్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలకు, వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబాన్ని ఎల్లవేళలా చల్లగా చూడాలని, ప్రజాసేవలు మరింత మెరుగైన పాలన అందించే విధంగా తోడుండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిండు నూరెలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పాసి శ్రీనివాస్ పటేల్, BCCL రామకొండ పట్టణ అధ్యక్షులు సాధు రమేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ అంతర్గా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇఫ్తాకర్, రాపోలు మాధవరావు, గజ్జల నాగరాజు, MD జబ్బార్, నామాల కుమార్ పటేల్, MD చాందు పాషా, బాలసాని అంజయ్ గౌడ్, INTC నాయకులు కలవేని అనిల్ కుమార్, కాసర్ల మల్లేష్, అశోక్, N శ్రీనివాస్, జై సురేష్, రాహుల్, సుదర్శన్, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా, మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు, మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు, షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, 2-piece సూట్, 5-piece సూట్, ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షర్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ జీన్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ కార్గో ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్,
రూపాయలకే 3 బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్నబ్బాయిల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరికని. తనను విడిచి వెళ్లిన తన భార్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గురువారం తన భార్య పేరున పుణ్యకార్యం చేశారు మానవతావాది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర జీవిత భాగస్వామి స్వర్గీయ కోరుకంటి విజయమ్మ జయంతి సందర్భంగా ఈ రోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు కోరుకంటి చంద్రతో పాటు ఆయన కూతురు ఉజ్వల, కుమారుడు మణిదీప్ పాకెట్ మనీ అందించారు. విజయమ్మకు పలువురు ఘన నివాళులర్పించారు. వాసవి మాత ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని, అందరికీ కడుపు నిండా అన్నం దొరకాలని ఎన్టీపీసీ వాసవి మాత సేవా సమితి సభ్యులు కోరుకున్నారు. ఎన్టీపీసీ వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహిస్తున్న అన్నదానంలో భాగంగా గురువారం అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్య వైశ్యులు ఉన్న దాంట్లో ఇతరులకు పంచే గుణం ఉన్నవారని అన్నారు. ప్రతి ఒక్కరికి అన్నం దొరకాలన్నదే వాసవి మాత సేవా సమితి ఉద్దేశం అన్నారు. అందుకే ప్రతి నెల అమావాస్య అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మా శ్రీ వాసవి సేవా సమితి తరఫున 3వ నెల అన్నదాన కార్యక్రమం గ్రాండ్గా జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మా ఏదైతే ఆర్యవైశ్య సంఘం ఉందో ప్రతి వారికి అన్నం అనేది తక్కువ కాకుండా ప్రతి ఒక్కరికి చెందాలని మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దయచేసి అందరూ దీనికి సహకరించాలి. ఎవరైతే మా కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరికని రాజ్యలక్ష్మి కాలనీలో ముందస్తుగా నిర్వహించిన ముగ్గుల పోటీలు విశేషంగా అలరించాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరికని పారిశ్రామిక ప్రాంతాల్లో పలు పాఠశాలలు, కాలనీలలో గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా రాజ్యలక్ష్మి కాలనీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర సోఫా ఫ్యాక్టరీ సహకారంతో నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఉత్తమ అలంకరణ ముగ్గులకు మొదటి, 2వ, 3వ బహుమతులను మాజీ కౌన్సిలర్ గాజుల రాజమల్లు అందజేశారు. చాలా విలువైన పండుగ ఇది, మన తెలుగు పండుగ. ఈ యొక్క పండుగకు మహిళా సోదరి వాళ్ళందరూ ముగ్గులకు ప్రతి ఒక్కరు ఇళ్ళ ముందు వేసుకొని ఆ యొక్క ఇళ్ళ ముందు వేస్తా అంటే గతంలో కాలనీలలో ఈరోజు తగ్గిపోయింది. గతంలో గ్రామాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క పండుగ చూస్తుంటే ఎంతో ఆనందకరంగా ఉండే. గ్రామాలకు వెళ్ళి అందరూ పట్టణాలకు వచ్చిన తర్వాత దీన్ని చాలామంది మర్చిపోయినా కానీ మర్చిపోకుండా గుర్తు చేసినటువంటి మన కాలనీ వాసులకు మరీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కాగా ఊరకొండ రమేష్, కేపీ రాజ్ కుమార్, దబ్బేట శంకర్, రమేష్, రవి, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊరు బాగుండాలి, ఈ ఊరికి పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం చండీయాగం నిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర సతీమణి స్వర్గీయ విజయమ్మ జయంతి సందర్భంగా గౌతమి నగర్ సాయిబాబా ఆలయంలో అన్నదానం. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై విధించిన హిట్ అండ్ రన్ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరికని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద రాస్తారోకో చేపట్టిన వ్యాన్ డ్రైవర్ల సంఘం. సమ్మక్క సారలమ్మ జాతర కోసం ముస్తాబవుతున్న గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం. మహనీయులు వడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకం. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ వెల్లడి.
రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ జన్మదిన సందర్భంగా అమ్మ పరివార పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ అనుమ సత్యనారాయణ. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.